టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతుండన్నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కల్వకుర్తి లిఫ్టును చంద్రబాబు హయాంలోనే చాలు చేస్తే ఇప్పటిదాకా ఎకరం భూమికి కూడా ఎందుకు నీలియలేదని మస్తు గరమైండు. చెయ్యని పని చేసినామని చెప్పుకునుడు టీడీపోళ్లకే వస్తది గాని మాకు రాదన్నాడు. ఎవరు అడ్డం నిలబడ్డా ప్రాజెక్టులను కట్టి చూపిస్తామని సవాల్ ఇసిరిండు గువ్వల. హారతులు ఇచ్చినటువంటి అరుణమ్మ గారు కానీ లేదంటే పసుపు పత్రాలతో ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని కానీ ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్న సంగతి మర్చిపోద్దనేది ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కోరుతా ఉన్నాం. చేయని పనిని చేసినట్టుగా చెప్పుకునేటువంటి నైజం మా ముఖ్యమంత్రి గారిది కాదు, మా ప్రభుత్వానికి కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అని శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ అని మీరు చెప్తా ఉన్నారు గొప్పలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఎందుకు ఇంతవరకు ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నాయకులు ఇటువంటి పార్టీలలో ఉంటూ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఇంకా వంచే విధంగా ఏదైతే దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు రాజకీయంగా ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. కొత్తకోట దయాకర్ రెడ్డి గారిది కూడా అదే పరిస్థితి ఉంది. మాకు అదే గతి పట్టొచ్చనే ఆలోచనతోన డీకే అరుణ గారు రోజుకొక డ్రామా చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.